అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అక్రియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో టీచర్స్ డే ఘనంగా జరిగింది. విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె శివానందకు అసోసియేషన్ సత్కరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అందిస్తున్న సేవలను మీడియాకు వివరిస్తూ దేశంలోనూ రాష్ట్రంలోనూ వైద్యుల కొరత ఉందన్నారు. అయితే చాలా మంది వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోర్సులలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నా అందుకు తగ్గ సీట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ లో సైతం వైద్య విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే వైద్యుల కొరత తీరుతుందని అసోసియేషన్ తెలియజేసింది. నేను వైస్ ప్రెసిడెంట్ మెడికల్ సర్వీసెస్ యశోద హాస్పిటల్ హైదరాబాదు. అన్బై అనే అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఉంది. ఇది ఒక సమన్వయం చేస్తూ డిఎన్బి బోర్డుకి తర్వాత హాస్పిటల్స్కి సమన్వయం మధ్యలో వ్యవహరిస్తూ అటు స్టూడెంట్స్కి ఇటు హాస్పిటల్కి బెనిఫిట్ చేసేట్లాగా ఈ అసోసియేషన్ తయారైంది. ఈ అసోసియేషన్లో మేము కీలక పాత్ర పోషిస్తూ అందరినీ స్టూడెంట్స్ని ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ ఒకవైపుని ఫ్యాకల్టీని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇవ్వాలని ఈ అసోసియేషన్ నిర్ణయించింది. నాతో పాటు డాక్టర్ తిరుమల ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ అన్బై ఏపీ తెలంగాణ యూనిట్ ఉన్నారు. మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో చేస్తుంటే ఈసారి ఇక్కడ చేయాలి విశాఖపట్నంలోని తిరుమల ప్రసాద్ గారిని కోరటం, వారు ముందుకు వచ్చి ఇది తయారు చేయడం మొదలైంది. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే బెస్ట్ టీచర్స్కి అవార్డు, వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం ఒకటి. అలాగే ఈ బోర్డు ఉంది, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది ఢిల్లీలో, వారికి ఏమన్నా సూచనలు చేయటం, మనకున్న ప్రాబ్లమ్స్ని వారితో ఇంటరాక్ట్ అవ్వటం. మన ఆంధ్రాలోను తెలంగాణను 200 దాటి హాస్పిటల్లో ఈ డిఎన్బిఎన్ కోర్స్ అనేది ఉందండి. డిఎన్బి అనేది ఏంటో కదండి, మన సర్జన్, గైనకాలజిస్టు, మెడిసిన్, ఫిజిషియన్ అన్నీ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఎంఎస్ఎండి లాంటి కోర్సే ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే డిఎన్బి అంటారు దాన్ని. ఎంబీబీఎస్ ఎలిజిబుల్. ఎంబీబీఎస్ సీట్లు మన నేషనల్ వైడ్ 1 lakh సీట్స్ ఉన్నాయండి. అయితే పీజీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు మాత్రం 2.8 lakhs 3 lakhs వరకు రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏడాది 2 ఏళ్ళు కూర్చున్న పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట. ఈ నీడ్తోనంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని ఏంటంటే ఎంకరేజ్ చేసి, సో దట్ మన యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్లే కాదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలే కాదు, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నమాట, పెద్ద హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పెట్టారు. దాంట్లో ఉన్న డాక్టర్స్ ట్రైనింగ్ అయితే బాగా లెక్చర్స్ అని నామ్స్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది ట్రైన్ అవ్వచ్చు అని పెడతారు. వాళ్ళు ఏంటంటే టీచింగ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ చదువుకుంటారు, యాజ్ వెల్ సర్జన్కి అసిస్టెన్స్, ఫిజిషియన్కి అసిస్టెంట్గా చేస్తుంటారు. 3 years అయిన తర్వాత కూడా సెలక్షన్ కూడా నేషనల్ వైడే అవుతుందండి. ఈ సోకాల్డ్ మన 3 లక్షల మంది రాసినప్పుడు 50,000 మాత్రమే ప్రైవేట్ మన గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి. మిగతా ఏంటంటే మా 20,000 సీట్లు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ సీట్లు ఆ విధంగా మనం ఇవ్వటం కాదండి, నేషనల్ వైడ్ మెరిట్లో వచ్చి ఫిల్ చేయటం అనమాట.